నీతోనే దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ కుటుంబంతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను ఆయన ఎదిగింప చేయాలని, నీ కుటుంబం ద్వారా అనేకులు పోషింపబడాలని, నీ కుటుంబము ద్వారా అనేకులు రక్షణలోనికి నడిపించబడాలని దేవుడు నీతోనే, నీ కుటుంబముతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నీ పూర్ణ హృదయముతో నన్ను ప్రేమించు. ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నాడంటే దేవుడు చెప్తున్నాడు, చూడండి, మీ హృదయము మాయలో చిక్కి త్రోవ విడిచింది. హృదయం దేంట్లో చిక్కిందంట? మాయల్లో చిక్కిపోయింది. ఏంటి మాయ? లోకం అనే మాయ. ఏ త్రోవను విడిచింది? దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసిన త్రోవ. ఆ త్రోవలో ఆయన రక్తం ఉంది, ఆ త్రోవలో ఆయన గాయాలు ఉన్నాయి, ఆ త్రోవలో దేవుడు నీ కొరకు ఆయన ఎంత త్యాగం చేశాడో, ఎంత యాగమైపోయాడో, ఎంత రిక్తునిగా చేసుకున్నాడో ఆ ఆనవాళ్ళు